50 ఏళ్ల ప్రస్థానం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారితో కూడా నాకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే నేను బలంగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు నిధులు నియామకాల్లో పదవిలో ఉన్నప్పుడు చాలా పరిమితమైన ఇది ఉంటుంది. రాజకీయ పక్షాలన్నీ కూడా జర్నలిజం పట్ల మీడియా పట్ల ఒక 10 ఏళ్ల పాటు పనిచేసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో 98 జనవరిలో మళ్ళీ ప్రజాతంత్ర ప్రారంభించి దాని మీద చంద్రబాబు స్పందన ఏం లేదా? ఆయన శాసనసభలో తెలంగాణ అనే పదం వాడడాన్ని కూడా నిషేధించినవాడు. యాజమాన్యం వీలైనంత సిబ్బందిని తగ్గించి కాస్ట్ కట్టింగ్ పోవాలని ఆలోచనతో ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ యాజమాన్యం కదా గులాం రసూల్ అనే జర్నలిస్ట్ని నక్సలైట్లకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే నెపంతో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చే ఆలోచనలో ఉందనేది ప్రెస్ కౌన్సిల్ను నిర్వీర్యం చేసినారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కూడా తీసేసి ఒక 4 లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చినారు. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కొన్ని వందల ఛానల్ నడుపుతుంది ఒక పార్టీ. ఎక్కడో దగ్గర గేట్ కీపింగ్ అనేది జరగాలి. ఎడిట్ చేసి వదిలిన వీడియోలోనే ముఖ్యమంత్రిని నేను హత్య చేస్తాను ఒకటితో అనిపించేంత. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం జర్నలిస్టు రంగంలో పేరుగాంచిన దేవులపల్లి అమర్ గారి వద్ద ఉన్నాం. వారి జర్నలిజం ప్రస్థానం 50 ఏళ్ళు, ప్రజాతంత్రం నుంచి ప్రారంభమైన ప్రస్థానం. ప్రస్తుతం మన తెలంగాణ సంపాదకులుగా ఉన్నారు. వారు ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షునిగా 2 పర్యాయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశారు, ఐజేయు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, ఐజేయు అధ్యక్షునిగా పనిచేశారు. వీటన్నిటితో పాటుగా విభిన్న రీతిలో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారుగా వెళ్ళారు. ఇట్లాంటి వివిధ రంగాల అనుభవాలను పుణికిపుచ్చుకున్నవారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మీ ప్రస్థానం 50 ఏళ్ల ప్రస్థానం, చాలా సుదీర్ఘమైనది. వీటన్నిటికీ భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా వెళ్ళినప్పుడు అనుభవాలు ఏంటి? ఇంకా కొన్ని మాసాలు గడిస్తే 50 ఏళ్ళు పూర్తయితాయి నేను వృత్తిలోకి వచ్చి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుగా వెళ్ళినప్పుడు నిజానికి నేను ఆ పదవి ఆశించలేదు, కావాలని కూడా అనుకోలేదు. అప్పుడే ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన అంతకుముందు సాక్షి టెలివిజన్ ఛానల్ చైర్మన్గా ఉన్నాను. నేను సాక్షి టెలివిజన్ ఛానల్ చాలా కాలం పనిచేసినాను. అట్లా ఆయనతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. అంతేకాకుండా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారితో కూడా నాకు చాలా దగ్గరి పరిచయం ఉండింది, స్నేహం ఉండింది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా పనిచేసిన 5 సంవత్సరాలు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయినాక తన అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో సలహాదారుగా చేరమని అడిగినారు. ముందు కొంచెం సంకోచం ఎందుకు అంటే రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోవడానికి జరిగిన పోరాటంలో మనం కూడా చాలా చురుగ్గా పాల్గొన్న వాళ్ళం. బలంగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఉద్యమం చేసిన వాళ్లకు మనలాంటి వాళ్ళందరం కూడా బయట నుంచి ఒక ఇంటెలెక్చువల్ సపోర్ట్ బయట మాట్లాడుతూ ఉండేవాళ్ళం, చెప్తూ ఉండేవాళ్ళం, జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడేవాళ్ళం.
అయితే మొదటి నుంచి కూడా మన ఎవరిది కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలతో పేచీ లేదు మన ఎవరికి. ఆంధ్ర ప్రాంత నాయకులు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారులు లేదా పెట్టుబడిదారులు వాళ్ళు ఇక్కడ వచ్చి తెలంగాణ ప్రజలకు ఆ కారణంగా జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించడం, నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని గురించి మాట్లాడడం తప్ప ఆంధ్ర ప్రాంత ప్రజలకు కానీ, రాయలసీమ ప్రాంత ప్రజలకు కానీ ఏం జరగొద్దని మనం ఎన్నడూ కోరుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ అదే చెప్పారు. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలుసుందాం అని అనుకున్నాం. ఆ కారణం చేత ముందు సంకోచించిన ఆయన 1-2 సార్లు జాయిన్ కమ్మని అడిగినప్పుడు వెళ్ళి జాయిన్ అయినాను. ఎందుకంటే ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో కూడా నేను జర్నలిస్టుల శిక్షణా తరగతులు నిర్వహించినాను, సెమినార్లు పెట్టినాము, అన్నీ చేసినాం. సో నాకేం తేడా అనిపించలేదు. నాకు తేడా అనిపించలేదు కానీ కొంతమంది దాని మీద చాలా విమర్శలు చేసినారు, వివాదాలు సృష్టించినారు. తెలంగాణ వాడికి ఎట్లా ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో పదవి, తెలంగాణ వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పన్నుల ద్వారా కట్టిన డబ్బు జీతంగా ఎట్లా తీసుకుంటాడు, అది ఇది అని కొంతమంది విమర్శలు చేసినారు. ఇక సరే, ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉన్నది కాబట్టి దానిలో చెలరేగిపోయి అంటే యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయి. హద్దులు దాటి కూడా భాషను ప్రయోగించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నేను పోయింది ఒక స్పెసిఫిక్ దీని మీద పోయినాను. ఆయన మీడియాకు సంబంధించి తనకు సలహాలు ఇవ్వడం కోసం పెట్టుకున్నారు, దానికే పరిమితమైనాను నేను. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇతర వ్యవహారాల్లో ఎన్నడూ తలదూర్చలేదు. ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వం నడుపుతూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఆ కార్యక్రమాలకు సంబంధించి మీడియాలో అంటే పాజిటివ్ కవరేజ్ రావడానికి, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కొన్ని మంచి పనులు చేస్తుంది. ఆ మంచి పనులకు సరైన ప్రచారం రావడం అవసరం. ఆ సరైన ప్రచారం రావడానికి అవసరమైన పనులు చేస్తూ ఉన్నాను తప్ప 5 ఏళ్ళు అక్కడ ఆంధ్ర ప్రాంత, రాయలసీమ ప్రాంత ప్రజలు ఎవరికి ఏ విధంగానూ నష్టం జరిగే విధంగా కానీ వాళ్ళకు వ్యతిరేకంగా కానీ నేను ఎప్పుడు లేను. ఆ మాటకు వస్తే నేను అక్కడ పనిచేస్తున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణవాదులు కూడా కొంతమంది వీర తెలంగాణవాదులు నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇతను పోయి ఆంధ్రప్రదేశ్ పంచాన చేరినాడని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేను అవేం చూడడం లేదు, ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మనుషులు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఇంకో చోట కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారు మన తెలుగు వాళ్ళు. మన దగ్గర ఉన్నారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఐఏఎస్, ఐపీఎస్లలో లేదా ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉత్తరాది వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఒక వృత్తి సంబంధమైన ఇది. జర్నలిస్ట్గా నేను పనిచేస్తున్న క్రమంలో నాకు ఈ సలహాదారు పదవి వచ్చిందని అనుకున్నా, అట్లా తీసుకున్నా తప్ప నేను అక్కడ వాళ్ళు విమర్శించిన దాన్ని పట్టించుకోలేదు. తెలంగాణలో కొంతమంది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చేసిన విమర్శల్ని నేను పట్టించుకోలేదు. ప్రొఫెషనల్గా పనిచేసినప్పుడు అక్కడ ఎదురైన అనుభవాలు ఏంటి? అక్కడ ఎదురైన అనుభవాలు ఏముందండి, ఇప్పుడు అంటే ఇప్పటి అంతకుముందు వరకు మీరు మొత్తం జర్నలిజంలోనే చేశారు. ఇది రాజకీయ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినప్పుడు పరిస్థితులు కొంత భిన్నంగా ఉంటాయి కదా? చాలా భిన్నంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నా పాత్ర పరిమితమైంది. ఎందుకంటే ఇంతకుముందేమో నేను జర్నలిస్ట్గా ఉన్నంత కాలం మేము జర్నలిస్టులుగా ఉండడమే కాకుండా జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్లో కూడా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి మాట్లాడేవాళ్ళం, పోరాటాలు చేసేవాళ్ళం, ఉద్యమాలు చేసేవాళ్ళం. యూనియన్ మొదటి నుంచి కూడా మనకు నేర్పిన అది. అట్లా ఉన్న వాళ్ళము ఆ రోల్ నుంచి ఇంకో రోల్లోకి ఎంటర్ అయినాను నేను. ఇక్కడ ఏమిటి అని అంటే, ఇక్కడ నేను జర్నలిస్టుల సమస్యల మీద పోరాటం చేసే రోల్ కాదు నాది. ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వానికి మీడియా విషయంలో సలహాలు ఇవ్వడానికి ఉద్దేశించిన పాత్ర, అందుకు సంబంధించిన ఉద్యోగం అది. కాబట్టి తప్పనిసరిగా చాలా తేడా ఉండింది.
జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఉండే స్వేచ్ఛ, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మాట్లాడగలిగిన విధంగా, రాయగలిగిన విధంగా ఒకసారి ప్రభుత్వంలో చేరిన తర్వాత ఉండదు. ప్రభుత్వంలో చేరిన తర్వాత ఒక రకమైన బందీతో కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి. అంటే అదొక దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, తప్పనిసరి అది. సరే గవర్నమెంట్లో చేరిన తర్వాత, ప్రభుత్వంలో చేరినప్పుడు ప్రభుత్వం కోసం మనం ఏ పని చేయడానికైతే నియుక్తులమైనా ఆ పని చేయాలి. అది కాకుండా నేను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నన్ను సలహాదారుగా నియమించిన వెంటనే, అప్పటికి నేను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జాతీయ స్థాయిలో. నియమించిన వెంటనే నేను ఛార్జ్ తీసుకోగానే విజయవాడలో నేను ఈ ఐజేయు అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే. అయినా సరే యూనియన్, అక్కడి యూనియన్, ఆంధ్ర యూనియన్ బాధ్యులు నన్ను సత్కరించడానికి ఒక సభ పెట్టితే ఆ సభలో స్పష్టంగా చెప్పినాను నేను ఇవాల్టి నుంచి నా పాత్ర మారుతుంది. నిన్నటిదాకా నేను మీ హక్కుల కోసం కొట్లాడినవాడిని, ప్రభుత్వాలతో మీ హక్కుల కోసం ఉద్యమం చేసినవాడిని, రోడ్ల మీదకి వచ్చినవాడిని. కానీ ఇప్పుడు ఆ పాత్ర మారుతుంది నాది. నేను ప్రభుత్వం వైపు ఉన్నాను. ప్రభుత్వానికి మీడియా విషయంలో ఏం చేయాలని సలహాలు ఇచ్చే రోల్లో ఉన్నాను కాబట్టి మీకు పెద్ద ఉపయోగపడను నేను. మీ పోరాటాలు మీవే. నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని నేను చెప్పడం లేదు. మీకు రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా కూడా మళ్ళీ మీరు పోరాడాల్సిందే, పోరాడి సాధించుకోవాల్సిందే. మొదటి నుంచి కూడా మన యూనియన్ నేర్పిన విషయం అదే, పోరాడాలి, సాధించుకోవాలి. ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా సమస్య ఎదురైతే మీరు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందే. నేనున్నా కదా అని మీరేమీ వెనకాడాల్సిన అవసరం లేదని చెప్పిన. ఆ పదవిలో ఉండి జర్నలిస్టులకు ఏమైనా ఆదుకోగలిగారా? జర్నలిస్టులను ఆదుకోవడం అనేది అక్కడ ఆ పదవిలో ఉన్నప్పుడు చాలా పరిమితమైన ఇది ఉంటుంది. తప్పనిసరిగా జర్నలిస్టులు ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా నాకు పదవి రీత్యా వచ్చిన సౌలభ్యం అనండి, లేదా ఆయనతో నాకున్న సాన్నిహిత్యం అనండి, ముఖ్యమంత్రితో తరచూ కలిసిన సందర్భాల్లో ఎవరికైనా సమస్య ఉంటే ఇండివిజువల్ జర్నలిస్టులు ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే, లేకపోతే ఎవరైనా అకాల మరణం సంభవిస్తే వాటికి అవసరమైన సాయం తప్పనిసరిగా నేను చేయించినాను. కొన్ని ఎట్లా ఉంటాయంటే అంజయ్ గారు, మనం ఏం చేసినా కూడా ఇవాళ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే తేడా లేకుండా రాజకీయ పక్షాలన్నీ కూడా జర్నలిజం పట్ల, మీడియా పట్ల ఒక భిన్నమైన ధోరణిలో ఉన్నాయి. ఇప్పుడు ఇవి వెనుకటి వల్ల లేదు. వెనుకటి ఎట్లా ఉండేది, మనం వృత్తిలోకి వచ్చిన కొత్తలో కానివ్వండి, 20-30 సంవత్సరాల క్రితం వరకు కూడా మీడియా అంటే జర్నలిస్టులను చాలా గౌరవించేవాళ్ళు రాజకీయ పక్షాలు, రాజకీయ నాయకులు. జర్నలిస్టుల చెప్పే మాట నిన్నగాక మొన్న ఎప్పుడో ఒక వారం క్రితం అనుకుంటాను, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవ తెలంగాణ అనే దినపత్రిక 10వ వార్షికోత్సవ సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఆయన. గతంలో మేము జర్నలిస్టులు వస్తే మేము మాట్లాడేదానికంటే ముందు మేము మాట్లాడబోయే అంశానికి సంబంధించిన వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకునేవాళ్ళం, ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళం, ఒక గౌరవం ఉండేది. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత కూడా వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడేవాళ్ళం. అట్లాంటి అనుభవం మీకు కూడా చాలా ఉంటుంది. జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడు మనతో మంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ అప్పట్లో ఏదైనా మాట్లాడదలుచుకుంటే, ఈ అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నాను, ఏం చెప్తే బాగుంటుందని అడిగేవాళ్ళు. ఇవాళ అది పోయింది. 2 జరిగినాయి. ఒకటి, జర్నలిస్టులు ఆ గౌరవం పోయింది జర్నలిస్టులు. అది రెండవది, రాజకీయ పక్షాలు కూడా ఏం ఆలోచిస్తున్నాయంటే, ఇంతమంది జర్నలిస్టులను ఏంది గౌరవించేది, యాజమాన్యాన్ని మంచిగా చూసుకుంటే సరిపోతుందనే ధోరణి బాగా ఎక్కువైంది. దానివల్లనే సోషల్ మీడియా ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్, మనం ఏదైతే సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ ప్రధాన స్రవంతి మీడియా అంటున్నామో, ఆ మీడియాకు సంబంధించి యజమానులు వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, చాలామందికి రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాళ్ళు వాటిలో పడిపోయిన తర్వాత ఈ జర్నలిస్టులు ఏం చేయలేని స్థితి, యజమాని ఏం చెప్తే అది రాయాల్సిన పరిస్థితి. ఇవాళ ఎడిటర్ కూడా, ఒకప్పుడు మా దగ్గర ఎడిటర్ అని అంటే యజమాని కూడా ఎడిటర్తో మాట్లాడడానికి భయపడేవారు, చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. చిన్న ఉదాహరణ చెప్పగలను.
ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసినాను నేను 10 సంవత్సరాల పాటు పనిచేసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో. దాని యజమాని గోయంకా, రామ్నాథ్ గోయంకా. రామ్నాథ్ గోయంకా ఈ దేశంలో అందరికీ బాగా తెలిసినవాడు. ఆయన ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని వ్యతిరేకించి పోరాటం చేసినవాడు. ఆయన పత్రిక నిలబెట్టుకున్నవాడు. ఆయనకు చాలా పత్రికలు ఉండేవి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పత్రికే కాకుండా భాషా దినపత్రికలు కూడా ఉండేవి. తెలుగులో ఆంధ్రప్రభ ఉండేది, కన్నడంలో కన్నడ ప్రభ ఉండేది, ఇంకా ఇట్లా రకరకాల భాషల్లో కూడా పత్రికలు ఉండేవి. ఈ అన్ని పత్రికల సంపాదకులు ఎవరిని ఆయన కలవాలనుకున్నా కూడా ముందుగా చీటీ పంపేవాడు ఆయన. మీ సమయం ఉన్నదా, నేను వచ్చి కలవాలనుకుంటున్నా అని. అక్కడి నుంచి ఇవాళ సంపాదకులు యజమానుల ముందర నిలబడి మాట్లాడాల్సిన స్థితి వచ్చింది. ఇవాళ 1-2 మినహాయింపులు ఉంటే ఉండొచ్చు, ఇంకా సంపాదకులు 1-2 చోట్ల ఏమైనా గౌరవం లభిస్తుండవచ్చు, కానీ మొత్తంగా ఇట్లా ఉంది. ఏమైపోయిందంటే ఎప్పుడైతే ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు యజమానుల ఇదైపోయినాయో, అప్పుడు సంపాదకులు కానీ కింది స్థాయిలో ఉన్న జర్నలిస్టులకు కానీ ఆ గౌరవం, ఆ మర్యాద లేకుండా పోయింది. దాంతో ఏమైంది, ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది వచ్చింది. సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత దానికి ఎటువంటి అడ్డు ఆపు లేదు, దాన్ని ఎవరు నియంత్రించే వాళ్ళు లేరు. నియంత్రించే వాళ్ళు అనగానే మళ్ళీ కొంతమంది మన వాళ్ళకే నియంత్రణ అంటే వేరే మమ్మల్ని నియంత్రిస్తారా అని. నేను అనే నియంత్రణ అది కాదు, మనకు మనం నియంత్రణ అనేది విధించుకోవాలి. ఇప్పుడు ఒక పత్రిక ఉన్నదనుకోండి, ఒక దినపత్రిక ఉన్నది, మన ఇద్దరం కూడా చాలా కాలం దినపత్రికల్లో పనిచేసినాం. దినపత్రికల్లో మీరు జిల్లా కేంద్రం నుంచో జిల్లా నుంచో విలేకరిగా మీరు వార్త పంపితే, నేను హైదరాబాద్లో ఉన్న విలేకరిగా నేను వార్త పంపితే, మన వార్త మనం పంపినట్టు యాజ్ ఇట్ ఈస్గా వేసేవాడు కాదు కదా. దాన్ని చదువుతారు, దాన్ని అవసరమైతే ఎడిట్ చేస్తారు. అదొకవేళ సమాజానికి నష్టం చేస్తుందనో లేకపోతే మన పాలసీకి విరుద్ధంగా ఉన్నదని అనుకుంటే అసలు వేయరు. అట్లా ఉండేది. ఇవాళ సోషల్ మీడియాలో ఏమున్నది, వాడు ఏమి రాస్తే అది, అతను ఏం రాస్తే అదే, ఏం చెప్తే అది, ఏం చెప్తే అది, ఏం చెప్తే అది, ఏ భాష వాడినా అసభ్యంగా ఉన్నా, ఎంత అభ్యంతరకరంగా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది జనంలో. అది కొంత ముప్పు, అది సమాజానికి, అది మంచిది కాదు, అది మారాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ నడుపుతున్న వాళ్ళు కానీ, కేబుల్ ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇట్లా అంటారా అని కోపం రావచ్చు, కానీ అది వాళ్ళకే మంచిది. కొంత బాధ్యతగా స్వయం నియంత్రణ అనేది విధించుకొని ప్రొఫెషనల్గా కనుక ప్రవర్తించినట్టయితే అట్లాంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళ దేశంలో. మీకు జాతీయ స్థాయిలో కావచ్చు, ప్రాంతీయ స్థాయిలో కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కొన్ని. అంటే దాన్ని నిలబెట్టుకుంటూ ఆ క్రెడిబిలిటీని, విశ్వసనీయతను నిలబెట్టుకొని కొంత గౌరవప్రదంగా ఉండే విధంగా. ఇవాళ మీరు దేశ స్థాయిలో కూడా చూసినట్టయితే జాతీయ స్థాయిలో మీకు ఆయన శేఖర్ గుప్తా గారి ప్రింట్ ఉన్నది, లేకపోతే అనే సిద్ధార్థ వదరాజు నడుపుతున్న వైర్ ఉన్నది, ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని. తర్వాత కొన్ని జాతీయ స్థాయిలో ఉన్న పత్రికలే వాటి డిజిటల్ ఇవి కూడా లాంచ్ చేసినవి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీటన్నిటికీ కట్టుబడి స్వయం నియంత్రణ విధించుకొని పనిచేస్తాయి. అందరూ అట్లే చేయాలనేది మన కోరిక. ఎందుకంటే లేకపోతే సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ప్రధానంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఇది జరుగుతున్నట్టు. అట్లా ఏం లేదండి, తెలుగు రాష్ట్రాల్లో అంటే ఒకటి మీరు ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే, మొదటి నుంచి కూడా ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కానీ తీసుకున్నట్టయితే మీకు ఉత్తరప్రదేశ్ ఉన్నది. ఉత్తరప్రదేశ్ భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రం. అంటే ఇప్పటికి ఇంకా ఒక 6 రాష్ట్రాల కింద విడదీయడానికి అవకాశం ఉన్నంత పెద్ద రాష్ట్రం వైశాల్యం రీత్యా, జనాభా రీత్యా. అయినా మీరు ఊహించండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అక్రిడిటేషన్లు, జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల సంఖ్య ఎంత, మన విభాజిత ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణ రాష్ట్రంలో అక్రిడిటేషన్ల సంఖ్య ఎంత చూడండి. అక్కడికంటే ఇక్కడే ఎక్కువ. ఇక్కడ 20,000 30,000 అక్రిడిటేషన్లు, అక్కడ 1000-1500 ఉంటాయి. ఈ మధ్యనే బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జర్నలిస్టుల పెన్షన్ను పెంచినాడు. ఆయన 15,000 చేస్తా అన్న. ఇక్కడ మన దగ్గర కొంతమంది జర్నలిస్టులు అక్కడ చూడు 15,000కు పెంచినాడు నితీష్ కుమార్.
మన దగ్గర ఏం జరగడం లేదు, అసలు పెన్షనే లేదు అంటే బీహార్లో మొత్తంగా ఆ పెన్షన్ అందుకుంటున్న వాళ్ళు 50 మంది 60 మంది ఉంటారు, లేదా ఒక 100 ఏదైనా మంది 100 ఉంటారు, దాటదు. ఓ 100 మంది ఉంటారు. మన దగ్గర 20,000 30,000 మంది ఇప్పుడు అంటే పదవి విరమణ చేసి అంటే రిటైర్ అయి ఉన్న జర్నలిస్టులే వేల సంఖ్యలో ఉంటారు. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు నిజానికి మనం చూసినట్టయితే ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లనే ఆపేయాలనే ఆలోచనతో ఉన్నాయి కదా, అది జరుగుతున్నది కదా. అంటే ఆ ఓవైపు పెన్షన్ల అట్లా మీద కూడా ఆలోచనలో ఉన్నారు. ఆ పెన్షన్ల మీద కూడా గొడవ జరుగుతున్నది కదా. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు కూడా భారం అయిపోతున్నది కాబట్టి వాటిని కూడా తొలగించాలి అనే ఆలోచన కూడా ప్రభుత్వాలు చేస్తున్న టైంలో జర్నలిస్టులకు పెన్షన్లు అనేది ఈ మాట మాట్లాడితే మీరు జర్నలిస్టులకు అంటే వ్యతిరేకంగా ఓవైపు మాట్లాడుతున్నారు. వృద్ధాప్య పింఛన్లు, రకరకాల పింఛన్లు ఇస్తున్నారు. చేనేత కార్మికులు, బీడీ అదేనే కార్మికులు ఇప్పుడు రకరకాల సామాజిక పింఛన్లు ఇస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు, అవును. సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. వికలాంగులకు ఆ, దివ్యాంగులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు ఇస్తున్నారు. అది దాన్ని మనతో కంపేర్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు మనలో కూడా జర్నలిస్టులో కూడా ఎవరన్నా వృద్ధాప్య పెన్షన్కి అర్హులైన వాళ్ళు ఆ వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని తీసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండాల్సి అట్లా తీసుకుంటున్నారు కూడా. తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇదొక ప్రత్యేకమైన సెక్షన్గా మాకు ఒక ప్రత్యేకతను ఇచ్చేసి మాకు వేరేగా ఇవ్వాలి అని అన్నప్పుడు ప్రభుత్వాలు ఇవన్నీ ఆలోచిస్తాయి. ఇస్తే సంతోషం జర్నలిస్టులకు. ఒక ఇప్పుడు నేను 50 సంవత్సరాలుగా ఉన్నాను. నేను నిజానికి నాది మామూలు మనం ప్రభుత్వ లెక్కల్లో మాట్లాడుకోవాలంటే నేను రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయి ఉండాలి, 10-12 ఏళ్ళు అయి ఉండాలి. ఇప్పుడు నాకు 77 వయసు నాది. నేను 70 ఏళ్ళకి వచ్చినాను. మరి నేను ప్రభుత్వ ఇప్పుడు అంటే నేను ఇంకా పనిచేసే స్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఇంకా పని చేసుకుంటున్నాను, లేదా నా కుటుంబం నన్ను ఇది చేసుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి ఓకే. కానీ ఏమీ లేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి, ఎట్లా ఆదుకోవాలి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే నిజానికి వాళ్ళ ప్రభుత్వాలు ఒకప్పుడు వేరు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నామంటే ఎందుకు మీరు మాకేం చేస్తున్నారని, ప్రభుత్వానికి ఏం చేస్తున్నారని, ప్రజలకు ఏం చేస్తున్నారని, మీరు మీ యాజమాన్యానికి ఊడిగం చేస్తున్నారు, మీరు మీ యాజమాన్యానికి సేవలు చేస్తున్నారు, మీరు వాళ్ళ దగ్గర జీతాలు కూడా సాధించుకోలేక మా దగ్గరకు వచ్చి ఇవన్నీ అడిగితే ఎట్లా అని ప్రశ్నిస్తున్న ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. దానికి ఏం జవాబు చెప్తాం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశారు, పత్రికతో పాటుగా వారి సాన్నిహిత్యంలో పనిచేశారు. అప్పటి అనుభవాలు ఏంటి? నేను యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారితో నాకు 78 నుంచే పరిచయం. నేను 1976లో వృత్తిలోకి వచ్చాక 1978లో దాదాపుగా ఒక 100 మందికి పైగా కొత్త వాళ్ళు శాసనసభకు వచ్చినారు. అందులో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అప్పటి నుంచి వారిని గమనిస్తూ ఉన్నాను. కానీ ఆయన సన్నిహితంగా తర్వాత ఆయన శాసనసభకు కానీ తర్వాత లోక్సభకు కానీ సభ్యుడిగా ఉండి అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కలవడం అట్లా ఉండేది. కానీ దగ్గరగా ఆయనను చూసింది 98 నుంచి. 97, 98లో ఆయన ఇక్కడికి వచ్చి పిసిసి అధ్యక్షుడు కావడం, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత 99 ఎన్నికల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు కావడం, అప్పటి నుంచి చాలా దగ్గరగా సన్నిహితంగా చూస్తున్నా. ఆయనకు కూడా నేను తెలుసు కాబట్టి కొంత మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత కాలంలో 2004లో ఆయన పాదయాత్ర సందర్భంగా కూడా నేను 2-3 సార్లు వెళ్ళి ఆయనను కలిసి ఆయనతో నడిచి వచ్చినాను. కొంత అంటే ఆయన ఉద్యమంలో భాగంగా కాదు, జర్నలిజం వృత్తి అవసరాల పరంగా పోయినాను. తర్వాత 2004లో ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా నియమించినారు. ఆయన గతించే వరకు, ఆయన చనిపోయే వరకు కూడా నేను ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసినాను. చాలా భిన్నమైన రాజకీయ నాయకుడు ఆయన. మిగతా రాజకీయ నాయకులకు ఆయనకు పోలిక లేదు అసలు. సరే ఆయన రాజకీయాలు చేయలేదా, లేకపోతే ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవా, లేకపోతే ఆయన ఏమంటారు పార్టిజన్గా లేడా, ఇట్లాంటివన్నీ మాట్లాడవచ్చు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఒకవేళ జనం పట్ల లేదా
తన పార్టీ వారి పట్ల లేదా తనను కలిసే ప్రజల పట్ల, ఇతరుల పట్ల ఆయన వివరించే తీరు చాలా అంటే ఒక మానవత్వంతో కూడిన ఇది ఉండేది ఆయనలో. అందరితో చాలా స్నేహంగా ఉండేవాడు. అందరితో చాలా మర్యాదగా ఉండేవాడు. ఎవ్వరిని నొప్పించేవాడు కాదు ఆయన. ఆ లక్షణం రాజకీయ నాయకులందరికీ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆయన రోజు ఉదయం తన ఇంటి ముందు ఎంతమంది ప్రజలు వచ్చి నిలబడుంటే అంతమందిని వ్యక్తిగతంగా కలిసేవాడు ఆయన. ఆయనతోనే ప్రారంభమైంది. ఆ రోజుకి ఎంతమంది బయట నిలబడుంటే అంతమంది దగ్గరికి తన అధికారులు వెళ్ళి నడుచుకుంటూ వాళ్ళని ఒక్కొక్కళ్ళని కలిసి వాళ్ళ మహజరు తీసుకొని వాళ్ళకు విజ్ఞప్తి ఏమిటో చూసి అవసరమైతే వాటి మీద ఇన్స్ట్రక్షన్స్ రాసి అధికారులకు ఇచ్చి అప్పటిదప్పుడు అవి ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చూసేవాడు ఆయన. అది ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిన అవసరం. ప్రజలతో సంబంధాలు లేకపోయిన తర్వాత నువ్వు ఎంత గొప్ప నాయకుడివైతే ఏం లాభం? నిత్య సంబంధాలు ఉండాలి ప్రజలతో. అప్పుడే ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు, లేదా నీ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్న నీ సమస్యలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు అని ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తవి, వాటికి పరిష్కారాలు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అనే ఆయన పాదయాత్ర చేసినందువల్లనే కదా ఆ తర్వాత కాలంలో ఆయన ఇన్ని కార్యక్రమాలు చేసినాడు. ఆయన ఒక మాట చెప్పినాడు, అది గుర్తు చేసుకోవాలి అందరం. రైతుల ఆత్మహత్యలు చాలామంది ఏం మాట్లాడతారంటే వ్యవసాయం చేయడం కోసం అని చెప్పి అప్పులు చేసినాడు, ఎరువుల కోసం, లేకపోతే క్రిమి సంహారకాల కోసం, లేకపోతే విత్తనాల కోసం, దానికోసం అప్పులు చేసినాడు. అప్పులు చేసి పంట వేసినాడు, వర్షాలు పడకనో ఇంకోటో పంట పోయింది, 10,000 20,000 నష్టపోయినాడు. అందుకని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు పాదయాత్రకు వచ్చిన తర్వాత, చాలా పొరపాటు అవగాహన ఇది. రైతు కేవలం పంట పోయిందని ఆత్మహత్య ఎప్పుడు చేసుకోడు, అంత బలహీనుడు కాదు రైతు. అతని ఆత్మహత్యకు వేరు వేరు కారణాలన్నవి. దానిలో పిల్లలకు చదువులు చెప్పించడానికి చేసిన అప్పులు, పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి చేసిన అప్పులు, తర్వాత ఇంట్లో తనతో పాటు ఎవరికి అనారోగ్యం వచ్చినా అనారోగ్యం పాలైన వాళ్ళకి చికిత్స చేయించడానికి అవసరమైన ఖర్చులు, ఇవన్నిటి కారణంగా చేసిన అప్పుల వల్ల రైతు ఎప్పుడు కూడా కేవలం ఒక పంట పోయిందని ఆత్మహత్య చేసుకోడయా అని అది ఆయన పాదయాత్ర టైంలో అది అబ్జర్వ్ చేసినాడు. కాబట్టి ఆయన వచ్చి ఇవన్నిటికీ చేసినాడు. రైతులకు ఉచిత కరెంటు, లేకపోతే మన ఫీ రీయింబర్స్మెంట్ వల్ల ఎంతమంది రైతు కుటుంబాల్లో పిల్లలు చదువుకున్నారు. తర్వాత ఆరోగ్యశ్రీ, ఇవన్నీ కూడా ఆయన ఆలోచనతో వచ్చినాయి. రైతులు పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి కానీ, చదువులు చెప్పించడానికి కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కానీ అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు చేయకుండా ఉండడం కోసం అని చెప్పి కార్యక్రమాలు తీసుకొచ్చినాడు ఆయన. అది ఆయనలో ఉన్న గొప్పతనం నేను అబ్జర్వ్ చేసింది రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉండి. మీ జర్నలిజం జీవితం ప్రజాతంత్రతో ప్రారంభమైంది 75లో. తర్వాత ప్రజాతంత్ర అధిపతిగా కూడా. అధిపతి కాదు, నేను ప్రజాతంత్ర ఏంటంటే 71 72లో ప్రజాతంత్ర ఒక ఏమంటారు స్వతంత్ర వారపత్రికగా వచ్చేది, మంచి పేరు వచ్చింది దానికి. అప్పుడు ఆ పత్రిక నిర్వాహకులు, ఎడిటర్ అని ఎవరి పేరు వచ్చేది కాదు, కానీ నిర్వాహకులు అప్పట్లో ఆ పత్రిక ఎడిటోరియల్ దీన్నంతా చూసుకున్న వాళ్ళలో నా సొంత చిన్న ఆయన ఉండేవారు, దేవులపల్లి ప్రభాకర్ రావు. ఆయన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షులు కూడా అయినారు, ఇటీవల కాలం చేసినారు ఆయన. తర్వాత సమాచార శాఖలో గోపాల శాస్త్రి గారని పనిచేసేవారు, ఎన్వివి గోపాల శాస్త్రి అని, ఆయన డెప్యూటీ డైరెక్టర్గాను ఉండేవారు. ఆయన ఇద్దరు ఎడిటోరియల్ కంటెంట్ చూసేవాళ్ళు వారు. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్న విద్యార్థిని, నాకు జర్నలిజం మీద ఉన్న ఆసక్తి కారణంగా నేను అక్కడికి పోయి కూర్చొని అవి రాస్తూ ఉండేవాడిని, రిపోర్ట్స్ రాస్తూ ఉండేవాడిని, బయటికి పోయి రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడిని, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఉద్యోగం కాదు, జీతం తీసుకొనేం కాదు. అట్లా తర్వాత నేను ఇక డిగ్రీ అది చేసిన తర్వాత నాకు ఆ వృత్తి నచ్చి 76లో ఈనాడులో చేరినాను నేను ట్రైనీగా. ఈనాడులో చేరిన తర్వాత ఒక సంవత్సరం కాలంలో చాలా పెద్ద సమ్మె జరిగింది, ఎమర్జెన్సీ ఎత్తేసిన వెంటనే. ఆ సమ్మెలో నా ఉద్యోగం పోయింది. తర్వాత ఉద్యోగాలు మారుతూ వచ్చి
97 చివరిలో నేను అప్పటిదాకా 10 ఏళ్ల పాటు పనిచేసిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌లో సంపాదకులతోటి, యాజమాన్యంతో నాకు వచ్చిన వృత్తిపరమైన విభేదాల కారణంగా రాజీనామా చేసినాను. నేను చేసి 98 జనవరిలో మళ్ళీ ప్రజాతంత్ర ప్రారంభించి సంపాదకులు చేరినాను. మేము 98లో మళ్ళీ ప్రజాతంత్ర ప్రారంభించడానికి ఒక ఆలోచన మాది ఏముండిందంటే, ఇప్పుడు పత్రికలన్నీ కూడా యజమానుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కాబట్టి ఒక స్వతంత్ర పత్రిక మళ్ళీ అప్పటి ప్రజాతంత్ర అప్పుడు మూతబడిపోయింది ఎమర్జెన్సీ రాగానే. దాన్నే రివైవ్ చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది, మా ఇద్దరు బ్రదర్స్, మేము ఆలోచన చేసి ఈ పత్రికను స్వతంత్రంగా నడపడానికి ప్రారంభించినాం. అయితే సరిగ్గా మేము ఈ 98లో ఈ పత్రిక ప్రారంభించిన దగ్గర నుంచే ఇక మళ్ళీ తెలంగాణ వాదం ఊపందుకోవడం మొదలుపెట్టింది. అప్పటికి చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన 99 ఎన్నికల తర్వాత ఉపసభాపతి అయిన తర్వాత ఆయన పార్టీ పెట్టి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట చంద్రశేఖరరావు గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి వస్తున్నారు. ఆయన ఒక పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి అని రాసిన పత్రిక ప్రజాతంత్రం, మొట్టమొదటి రాసిన పత్రిక. అది మాకప్పుడు మంగళగిరి అశోక్ కుమార్ అని ఒక విలేకరు ఉండే మాకు. ఆయన వచ్చి ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు వెరిఫై చేసుకొని రాసినాం మేము. అది ఫస్ట్ మేము రాసింది. అది దానికంటే ముందే భువనగిరిలో గద్దర్ వీళ్ళంతా మీటింగ్లు పెట్టినప్పుడు కూడా నేను ఆంధ్రప్రభలో ఉన్నప్పుడు కూడా నేను అప్పుడే ఎడిటర్లకు చెప్పేవాడిని. ఎడిటర్లు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళిద్దరు, అంటే మాకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ 2 ఎడిటర్లు, ఇద్దరు ఎడిటర్లు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. సహజంగానే వాళ్ళు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు నాతో తగాదా పడేవాళ్ళు. నేను కూడా కొంచెం ఎడిటోరియల్ విభాగంలో కొంచెం పై స్థాయిలో ఉన్నాను, అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నాను. ఎందుకు నువ్వు తెలంగాణ వాడివి కాబట్టి మళ్ళీ తెలంగాణ వాదాన్ని లేపే ప్రయత్నం చేస్తున్నావు అంటే, నేను చాలా గద్దర్ వీళ్ళు భువనగిరిలో ఒక పెద్ద సభ పెట్టినప్పుడు నేను అది మొదటి పేజీలో ప్రచురించినాను ఆంధ్రప్రభ దినపత్రికలో. అప్పుడు వాళ్ళు అభ్యంతరం పెట్టినారు, నువ్వు తెలంగాణ వాడివి కాబట్టి అని. అంటే నేను చెప్పిన, కాదండి, ఇవాళ నేను రాస్తే మీరు ఇట్లా అభ్యంతరం పెడుతున్నారు, ముందు మీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరగబోయే ఉద్యమానికి సంబంధించిన వార్తల్ని మొదటి పేజీలో వేయక తప్పని పరిస్థితులు రాబోతున్నాయని చెప్పినాను నేను. వాళ్ళు అప్పుడు నమ్మలే, కొట్టి పారేసినారు. ఇవన్నీ నీ విష్ఫుల్ థింకింగ్, నీ కోరిక, ఇది నీకు తెలంగాణ రావాలని ఉంది కాబట్టి, తెలంగాణవాది కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఇది అన్నారు. కానీ మనం చూసినాం కదా, తర్వాత కాలంలో ఏ పత్రిక అయినా అది ఆంధ్ర ప్రాంత యాజమాన్యంలో ఇంకా యాజమాన్యంలో ఉండని తెలంగాణ ఉద్యమం సంబంధించి జరుగుతున్న విషయాలని మొదటి పేజీలో ప్రధానంగా ప్రచురించక తప్పని పరిస్థితి ఏర్పడింది కదా. లేకపోతే పత్రిక మనగడ ప్రమాదం మరి అయిపోయి. నేను చెప్పిన మాట అది ఆ రోజు. అందుకని 97లో బయటకు వచ్చి 98లో నేను ఈ పత్రిక నేను 98 జనవరి 3వ తేదీన మేము ప్రజాతంత్రం మొదటి సంచిక అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే రిలీజ్ చేసినారు హైదరాబాద్లో. దానిలో మేము ఇచ్చిన మెయిన్ ఆర్టికల్ గద్దర్ బొమ్మతోటి వరంగల్లో జరిగిన తెలంగాణ సభకు సంబంధించి తేల్చుకొని రమ్మన్న తెలంగాణ అని హెడ్డింగ్ పెట్టి ఇచ్చినాం మేము. అప్పటి నుంచి ఇక ప్రజాతంత్ర తెలంగాణ ఉద్యమం వెంట నడిచింది. దాని మీద చంద్రబాబు స్పందన ఏం లేదా? ఆయన అప్పుడు ఏం మాట్లాడలేదు. ఆయన పెద్దగా ఆయన అనుకుని ఉంటాడు, వీళ్ళకి ఏదో కోరిక ఉంది రాసుకుంటున్నారు ఏమవుతుందిలే అనుకుని ఉంటాడు. ఎందుకంటే ఆయన పచ్చి తెలంగాణ వ్యతిరేకి. ఆయన శాసనసభలో తెలంగాణ అనే పదం వాడడాన్ని కూడా నిషేధించినవాడు. ఆయన ఒక శాసనసభ్యుడు, నాకు సరిగ్గా పేరు గుర్తు రావడం లేదు, లేచి తెలంగాణ అని మాట్లాడబోతే తెలంగాణ అని మాట్లాడకూడదు, వెనుకబడిన ప్రాంతాలు అని మాట్లాడండి కానీ తెలంగాణ పేరు తీయకూడదు అని మాట్లాడిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఏం పెద్ద, కానీ అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పిలిచినాం అది ఇనాగరేట్ చేయడానికి చేసినాడు. అప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీ, ఆయన ప్రభుత్వం జన్మభూమి అనే ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నది. చాలామంది మిత్రులు ఏమనుకున్నారంటే, నేను ముఖ్యమంత్రిని పిలిచినాను కాబట్టి ఇనాగరేషన్కి ఈ పత్రిక చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంటుంది, ఇదేదో జన్మభూమికి సంబంధించిన అదే కవర్ స్టోరీగా వేస్తారు అని అనుకున్నారు. కానీ తీరా రిలీజ్ చేసి తీసి చూస్తే అందులో తెలుసుకొని రమ్మన్న తెలంగాణ అని
గద్దర్ గజ్జగట్టి నాట్యం ఆడుతున్న బొమ్మగా అనిపిస్తుంది. ఆ, దాంతో అందరూ హతాశులైనారు. ఆ తర్వాత ఏనాడు కూడా ప్రజాతంత్ర తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని వదిలి పక్కకు పోవడం కానీ దానికి వ్యతిరేకంగా కానీ పనిచేయాలి. ఆ తర్వాత కాలంలో నేను 2004 నుంచి 2010 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి హోదాతో నేను అకాడమీ చైర్మన్గా ఉన్నా. అప్పుడు ఆ పత్రిక బాధ్యతలు మా తమ్ముళ్ళు చూస్తున్నా. ఏనాడు కూడా మేము తెలంగాణ వాదాన్ని ఇది చేయలేదు, పక్కన పెట్టలేదు. దాంతోపాటే వినాం. కేసీఆర్ గారు 2016లో నా పుస్తకం డేట్ లైన్ హైదరాబాద్ అని నేను ఓ శీర్షికన రాసే కాలం పుస్తకం ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా వేదిక మీద చెప్పినారు ఆయన ముఖ్యమంత్రిగా. ప్రజాతంత్రతో ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర సమితితో ఢిల్లీ దాకా పోయిన ఉద్యమం ఇది అని చెప్పినాడు ఆయన. సో ఆయన చాలా అంటే మద్దతుగా ఉండేవారు. మేము ఎక్కడ సిద్దిపేటలో పెట్టిన, కరీంనగర్లో పెట్టిన, వరంగల్లో పెట్టిన ఎడిషన్స్ వచ్చాయని ఇనాగ్రేట్ చేసినారు అప్పట్లో. సో తెలంగాణ వాదం వెంటనే ఉన్నాం మొదటి. వివిధ పత్రికల్లో పనిచేసిన అనుభవం మీది. ఏ పత్రికలో మీరు ఎక్కువ సంతృప్తి పొందారు? అంటే ఏ పత్రికలో కొంచెం ఇబ్బందికరంగా పనిచేశారు? ఈ అన్ని పత్రికల్లో ఇబ్బందికరంగా అన్ని పత్రికలు అంటే మొదటి నుంచి కూడా ఏమైందంటే అంజయ్ గారు, 76లో నేను వృత్తిలోకి రాగానే జర్నలిస్ట్ సంఘం ఆఫీస్ వెతుక్కుంటూ వెళ్ళి సభ్యత్వం తీసుకున్నాను నేను బషీర్బాగ్లో. నన్ను ఎవరు ఈ యూనియన్లు చేరమని అడగలేదు. కారణం ఏమిటి అంటే అంతకుముందు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా నేపథ్యం, నేను అప్పుడు లెఫ్ట్ రాజకీయాల్లో ఉన్న విద్యార్థి సంఘాలతో పనిచేసినాను. రాడికల్ స్టూడెంట్ యూనియన్తో పనిచేసినాను నేను ఎమర్జెన్సీకి ముందు. సో ఆ నేపథ్యం వల్ల దీనివల్ల తెలివి వల్ల నేను పోయి ట్రేడ్ యూనియన్ అవసరం ఉందనే దీంతో సభ్యుడిగా చేరినాను. అప్పటి నుంచి నేను ఈనాడులో సంవత్సరంన్నరే అక్కడ పెద్ద సమ్మె వచ్చింది. ఆ సమ్మెలో నేను కూడా చాలా చురుగ్గా పాల్గొన్న కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న ఒక 24 మందిలో నేను కూడా ఉన్నాను. తర్వాత ఆంధ్రభూమిలో పనిచేసినాను నేను. ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్లో దాదాపు 8 సంవత్సరాలు పనిచేసినాను నేను. అక్కడ కొంత అంటే వృత్తిపరమైన సంతృప్తి అయితే కలిగింది. ఎందుకంటే అక్కడ నేను ఫీచర్స్ చూసేవాడిని, కొంత స్వతంత్రంగా పనిచేసుకునే అవకాశం ఉండేది. ఎందుకంటే ఆంధ్రభూమి పత్రికను యాజమాన్యం పెద్ద సీరియస్గా చూసేది కాదు. వాళ్ళకి డెక్కన్ క్రానికల్ మీద వచ్చే ఆదాయం, డెక్కన్ క్రానికల్ యొక్క సర్క్యులేషన్ వాటి మీదనే ఎక్కువ దృష్టి ఉండేది. బట్ దీన్ని కొంత స్వతంత్రంగా నడపడానికి అవకాశం ఉండేది. నేను సబ్ ఎడిటర్గా ఉన్న ఫీచర్స్ అవి చూసేవాడిని, ఆ సంతృప్తి ఉండే. ఉదయం నుంచి మళ్ళీ 86లో అదే జరిగింది. 87 ఒక సంవత్సరాల కాలం ఖాళీగా ఉంటే 87లో ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉద్యోగం వచ్చింది. ఒక 4 సంవత్సరాలు కరీంనగర్లో పనిచేసిన, 6 సంవత్సరాలు మళ్ళీ హైదరాబాద్లో, మొత్తం 10 సంవత్సరాలు పనిచేసిన. ఈ 10 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో 97 మీరు కనుక అప్పటి పరిస్థితులను ఒకసారి మళ్ళీ చూస్తే అప్పుడప్పుడే కంప్యూటర్ సెంటర్ అవుతుంది. యాజమాన్యం వీలైనంత సిబ్బందిని తగ్గించి కాస్ట్ కట్టింగ్కి పోవాలనే ఆలోచనతో ఉన్నది. ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ యాజమాన్యం కదా, అన్ని పత్రికల యజమానులు అది మొదలుపెట్టినారు అప్పటికే. ఈ టెక్నాలజీ కారణంగా వస్తున్న దీన్ని తీసుకొని ఇప్పుడు మనం ఇవాళ చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది. ఇది ఒక 20 మంది 30 మంది ఉద్యోగాలు బీకేసి ఒక్కడితో చేయించవచ్చు ఆ పని. అట్లాంటి చాలా టెక్నాలజీ అప్పటికే వచ్చింది. టెక్నాలజీ వచ్చి మీకు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మీరు ప్రూఫ్ రీడర్లు ఎగిరిపోయినారు, తర్వాత పేజ్ మేకర్లు ఎగిరిపోయినారు. ఇట్లా వీలైనంత వరకు సిబ్బందిని తగ్గిస్తూ వస్తున్న క్రమంలో జర్నలిస్టులను కూడా రెగ్యులర్ ఉద్యోగంలోంచి కాంట్రాక్ట్కు మార్చడానికి యాజమాన్యాలు ప్రయత్నాలు ప్రారంభించినాయి. అక్కడ కొంత తగాదా వచ్చింది నాకు యాజమాన్యంతో. తర్వాత యూనియన్ పరంగా కూడా నేను యూనియన్లో తీసుకున్న ఒక యాక్టివ్ రోల్, అప్పటికి ఇంకా నేను ప్రెసిడెంట్ కాలే కానీ వన్ ఆఫ్ ది సెక్రటరీస్గా ఉన్నప్పుడు జరిగిన ఒక ఎన్నికలో నేను నిర్వహించిన పాత్ర కూడా యాజమాన్యంలో ఉన్న వాళ్లకు, సంపాదకులకు నచ్చలేదు. వాళ్ళకి ఇష్టమైన వాళ్లకు వ్యతిరేకంగా నేను పనిచేసినాననే కోపంతో ఇబ్బంది పెట్టినారు. అక్కడ కూడా రాజీనామా చేసిన. నేను ప్రతి చోట రాజీనామా చేసి వచ్చిన, వాళ్ళేం తీసేయలేదు. ఏ సంపాదకుడు, ఏ యజమాని నన్ను ఇతను పని చేయని కారణంగా, ఇతనికి పని రాని కారణంగా మేము తీసేసినామని చెప్పలేదు. ఇతను మంచి పని చేస్తాడు, సమర్థుడు, కానీ సమస్యలనే ఇతనితోటి, ఇతను ట్రేడ్ యూనియనిస్ట్ అని అన్నారు తప్ప
ఇప్పటికీ ఏ యజమాని ఆ మాటనే సాహసం చేయడు నా గురించి. సో అట్లా బయటకు వచ్చి ప్రజాతంత్ర పెట్టుకున్నాను. ప్రజాతంత్ర పెట్టుకున్న తర్వాత 2004 వరకు పనిచేసినాను. ప్రజాతంత్రలో 6 సంవత్సరాలు. అంటే నేను ఎప్పుడు యాజమాన్య పాత్ర నిర్వర్తించలేదు. మా బ్రదర్సే చూసుకునేవాళ్ళు. నేను సంపాదకుడిగా మాత్రమే ఉన్నాను, ఆ పనే చేసేవాడిని. 2004లో రాష్ట్ర ప్రభుత్వంలో అకాడమీ చైర్మన్గా చేరిన తర్వాత అది వదిలేసినాను. 2010 వరకు చేసిన. 2010 తర్వాత సాక్షి టీవీలో మధ్యలో నాకు 2004లో ఒక సంవత్సరం పాటు అప్పుడప్పుడే వస్తున్న 24/7 న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి. TV9 వచ్చింది. TV9లో ఒక సంవత్సరం పాటు పనిచేసినాను నేను న్యూస్ ప్రజెంటర్గా. తర్వాత 2010 తర్వాత సాక్షి ఛానల్లో నేను యాక్టివ్గా డైలీ ఒక షో చేసేవాడిని. దాని పేరు ఫోర్త్ ఎస్టేట్ అని, చాలా పాపులర్ అయింది అది. 2019లో అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే వరకు నేను అక్కడే పనిచేసినాను. 2019లో ఆయన ప్రభుత్వంలో చేరినాను. 24 వరకు పనిచేసినాను. 24లో ఆయన ప్రభుత్వం పోయిన తర్వాత మన తెలంగాణ దినపత్రిక సంపాదకుడిగా. ఇది నా ప్రస్థానం బ్రీఫ్గా. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ భావజాలంతో జర్నలిజంలోకి వచ్చిన మీరు ప్రధానంగా జర్నలిస్టుల హక్కుల పోరాటం కోసమే ఎక్కువగా కృషి చేసిన సందర్భాలని ఏపీయూడబ్ల్యూజేలో కానీ, తదనంతరం ఐజేఏలో కానీ, ఇంకే దశలో అయినా వివిధ పదవులు నిర్వహిస్తున్న సందర్భాల్లో ప్రధానంగా ఎక్కువగా ఎదుర్కొన్న పోరాటం ఇది. ఒక పత్రిక మూతపడ్డ సందర్భంలో అట్లాంటివి జరిగినాయి, చాలా జరిగినాయండి. అట్లా నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, అంతకుముందు తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది, హైదరాబాద్ స్టేట్గా ఉండేది. ఆంధ్ర మద్రాసు నుంచి విడిపోయినాక ఆంధ్ర వేరేగా ఉండేది రాష్ట్రంగా. అక్కడ ఒక సంఘం, ఇక్కడ ఒక సంఘం ఉండే జర్నలిస్టులకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక 1956లో, 57లో మన మాణికొండ చలపతిరావు గారు, ఆయన జర్నలిస్టులందరికీ కూడా పితామహుడు, ఆయన ఆద్యుడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ దగ్గర నేషనల్ హెరాల్డ్లో సంపాదకుడిగా పనిచేసినవాడు. స్వాతంత్రోద్యమ కాలంలో జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ వెంట ఉన్నవాడు ఆయన. ఆయన ఏమిటి అంటే, ఈ దేశంలో జర్నలిస్టులకు ఒక సంఘం ఉండాలా, వీళ్ళకి కూడా ఒక ట్రేడ్ యూనియన్ అవసరం అనుకున్నాడు ఆయన. అంతకుముందు జర్నలిస్టులు ఏమనుకునేవాళ్ళు అంటే, మనంతా వైట్ కాలర్డ్, మనం ఉద్యమాలు చేయడం ఏంది, మనకు హక్కులేంది, మనం పోరాటాలేంది అనే ధోరణి మైండ్ సెట్ నుంచి ఆయన చెప్పినట్టు లేదు, జర్నలిస్టులకు కూడా సమస్యలు ఉన్నవి. జర్నలిస్టులు నిజానికి ఆయన ఉన్న కారణంగానే వెంట జవహర్లాల్ నెహ్రూ మొదటి నుంచి కూడా పత్రికల పట్ల చాలా అనుకూలమైన దీంతో ఉండేవాడు. జర్నలిస్టుల పట్ల చాలా అనుకూలంగా ఉండేవాడు ఆయన. ఆయన కారణంగానే మొదటి ప్రధానమంత్రిగా, ఆయన కారణంగానే ఈ దేశంలో ఇవాల్టి వరకు, అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మొత్తం అవన్నింటినీ రద్దు చేసే పనిలో ఉన్నది. కానీ ఒక జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే ప్రెస్ కమిషన్ వేసి, ఆ ప్రెస్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడింది, వర్కింగ్ జర్నలిస్టుల చట్టం వచ్చింది. తర్వాత వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి ఇతర వార్తాపత్రికల సిబ్బంది, కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి వేజ్ బోర్డులు ఏర్పాటైనవి. ఇవన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారి కారణంగానే. దానికి కారణం నేను అనుకోవడం, మనకు ఆధారాలు లేవు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారిని మాణికొండ చలపతిరావు చాలా ప్రభావితం చేసేవాడు. ఆయన మాణికొండ చలపతిరావు అంటే ఆయన చాలా గౌరవం ఉండేది ఆయనకు. జవహర్లాల్ నెహ్రూ నిజానికి ప్రధానమంత్రి కాగానే, దేశానికి స్వాతంత్రం వచ్చి ఆయన ప్రధానమంత్రి కాగానే, నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడిగా చలపతిరావు ఉన్నారు. అప్పటిదాకా పత్రిక స్వాతంత్ర పోరాటం చేసిన పత్రిక, స్వాతంత్ర పోరాటం కోసం, ఆ వార్తల కోసం నడిచిన పత్రిక. స్వాతంత్రం వచ్చింది, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కాగానే ఆ ఎడిటర్ మరి డైరెక్టర్స్ బోర్డులో, అంటే యాజమాన్యంలో అంతా జవహర్లాల్ నెహ్రూతో సహా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు అందరు. ఇక వాళ్ళకి స్వతంత్రం వచ్చింది, వాళ్ళు అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఎట్లాగో ఈ పత్రికను స్వతంత్రంగా నడవనియరో అనుకున్నాడు ఆయన, చలపతిరావు గారు.
అనుకొని రాజీనామా లేఖ జేబులో పెట్టుకొని అలహాబాద్లో ఆనంద భవన్ అని ఉండేది, నెహ్రూ గారు అక్కడ కాంగ్రెస్ కార్యకలాపాలన్నీ అక్కడ జరిగేవి. ఆనంద భవన్కి పోయినాడు. పోయి నెహ్రూ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది, లోపల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతున్నది. ప్రధానమంత్రి గారిని పిలిపించినాడు బయటికి. చలపతిరావు గారు వచ్చినారనగానే ఆయన వచ్చినాడు, అంత గౌరవించేవాడు. వచ్చి ఏమిటి అంటే మాట్లాడాలి అంటే, సరే కూర్చోండి నేను మీటింగ్ కాగానే వస్తానని, మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తే ఆయన తీసి రాజీనామా లేఖ ఇచ్చిన. ఇస్తే ఆయన ఏమిటిది అని అంటే, స్వతంత్రంగా పనిచేయడం కుదరదండి, ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యాజమాన్యంలో ఉన్న పత్రికలో మేము ఏం పని చేయగలము, స్వతంత్రంగా కుదరదు కదా, అందుకే రాజీనామా చేస్తున్నాం, మనం స్నేహితులం ఇప్పటికైనా అని చెప్తే ఆయన రాజీనామా లేఖ చించేసి, ఇవాళే డైరెక్టర్స్ బోర్డులో ఉన్న యాజమాన్యంలో ఉన్న మేమందరం రాజీనామా చేస్తున్నాము, ఇది స్వతంత్రంగానే నడపండి మీరు అని చెప్పి అట్లా రాజీనామా చేసి దాన్ని స్వతంత్రంగా చలపతిరావు గారు అప్పగించడమే కాకుండా, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి మారు పేర్లతో తన ప్రభుత్వంలో జరుగుతున్న పొరపాట్లు లోపాలనే వ్యాసాలుగా రాసేవాడు. అవి అంత ఇది ఉండేది. అట్లాంటి చలపతిరావు గారు ఏంటి అంటే, జర్నలిస్టులకు ఒక ట్రేడ్ యూనియన్ ఉండాలి, ఇక ఆయన కారణంగానే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆయన వచ్చి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే 57లో ఇక్కడే హైదరాబాద్ జూబ్లీ హాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అని ప్రారంభించినారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు, ఇవాళ విడిపోయిన తర్వాత 2 సంఘాలు అయినాయి. మనం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ TUWJ అయినాం, ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అట్లే ఉంది APUWJ. ఈ 2 సంఘాలు కూడా ఆనాడు చలపతిరావు గారు ఏ ఉద్దేశంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే ఈ సంఘం ఏర్పాటు చేసినాడో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. సరే అక్కడక్కడ అబరేషన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ఉత్తేజంతో అనేక పోరాటాలు చేసినాం. మన దగ్గర చాలా అంటే ఏమంటారు, విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. నిజానికి మనం కొంతమంది, మీరు గుర్తుండుంటే, మన తను గులాం రసూల్ అనే జర్నలిస్ట్ని నక్సలైట్లకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే నెపంతో పోలీసులు తీసుకుపోయి బూటకప్ ఎన్కౌంటర్లో చంపేసినారు, హైదరాబాద్ శివార్లలో తగలబెట్టేసినారు. తర్వాత కృష్ణారెడ్డి అని నల్గొండ జిల్లా ఆత్మకూరులో ఒక జర్నలిస్ట్ని, ఆంధ్రజ్యోతి విలేకరు అతన్ని నక్సలైట్లు పోలీస్ ఇన్ఫార్మర్ అని చంపేసినారు. కాకుండా నిజామాబాద్లో మల్లెపుల్ల నరేందర్ అని ఒక ఈనాడు విలేకరి, అతను పాపం నక్సలైట్లు పోలీసులకు మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్ వార్త సేకరించడానికి పోయి ఆ పోరాటంలో అతనికి బుల్లెట్ దగ్గర అతను చనిపోయినాడు. తర్వాత మేము మెదక్ పట్టణంలో యాదగిరిని హత్య చేసినారు, ఇక కళ్ళు మాఫియా యాదగిరిని హత్య చేసింది. ఆ ఫోటో అప్పుడు నేను అరెస్ట్ అయింది. అది యాదగిరి హత్య సందర్భంగా మనం చేసిన యాజిటేషన్లో మేము చాలాసార్లు అరెస్ట్ కూడా అయినాం. అట్లా అనేకమైన సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు వచ్చిన ప్రతిసారి కూడా యూనియన్ గట్టిగా నిలబడి పోరాటం చేసింది. ఏం సాధించాము అని అంటే, మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత సాధించినా కూడా తప్పనిసరిగా ఇదే. అంటే అదే కాకుండా ఏంటి అంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి నుండి జర్నలిస్టులకు సంబంధించి ఏ సౌకర్యం ప్రభుత్వం నుంచి అందినా అది తప్పనిసరిగా ఈ సంఘం చేసిందే, ఇంకో సంఘం ఏది లేదు. ఇవాళ వచ్చినాయి, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఒక సంఘం వచ్చింది, ఇంకో సంఘం మా దగ్గర నుంచి వెళ్ళిపోయి కొంతమంది ఏదో చిన్న సంఘాలు పెట్టుకొని ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ మొదటి నుంచి అక్రెడిటేషన్ సౌకర్యం తెచ్చిన, లేదా గృహ వసతి కల్పించిన, లేదా ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఇది చేసిన, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయించిన, ఏం జరిగినా కూడా ప్రెస్ అకాడమీ ఏర్పాటు, ఇవాళ ప్రెస్ అకాడమీ ఏర్పాటు కూడా మన సంఘం పూనుకొని, మన సంఘ నాయకత్వం దానికోసం అని చేసిన కృషి కారణంగా వచ్చింది అది. అందుకే అప్పుడు ఆ ప్రెస్ అకాడమీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారిని, మన నాయకుడిని
తొలి చైర్మన్గా వేయాలని మనం డిమాండ్ చేసి వేయించుకున్నాం అప్పుడు. సో ఇట్లా అనేకమైన విజయాలు సాధించింది ఈ సంఘం. తప్పనిసరిగా ఆ సంఘంతో పనిచేసిన దీనిలో ఆటుపోట్లు చాలా ఉండే, చాలా ఎదుర్కొన్నాం. కానీ ఒక సంతృప్తి అయితే ఉన్నది, మనం కొంత ఏదో కొంత చేయగలిగామని. వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు ఏం చేసినారు వీళ్ళు అని, కానీ తప్పనిసరిగా ఆ సంఘం చాలా సాధించింది. రాష్ట్ర స్థాయిలో ఏపీడబ్ల్యూజే కానీ టీయూడబ్ల్యూజే కానీ వీటి పద్ధతులు పనితీరు వేరే. ఐజేయుకి వచ్చేసరికి వివిధ రాష్ట్రాల కూటములను కలపాలి, కలిపి వాటిని ఏకతాటిపైకి తీసుకెళ్లడం అలాంటి కొన్ని సమస్యలు ఉంటుంటాయి కదా. ఐజేయులో చేసినప్పుడు ఎట్లా ప్రధాన కార్యదర్శిగా కానీ అధ్యక్షునిగా కానీ? ఐజేయు ప్రధాన కార్యదర్శిగా నేను 2011లో ఇక్కడే హైదరాబాద్లో జాతీయ మహాసభ జరిగింది 2011లో. అప్పుడు నేను బాధ్యతలు తీసుకున్నాను. 2018 వరకు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి దాదాపు 6.5-7 సంవత్సరాలు సెక్రటరీ జనరల్గా ఉన్నాను. తర్వాత 2018లో అధ్యక్షుడిగా ఎన్నికై 1 సంవత్సరం పాటే పనిచేసినాను. ఎందుకంటే నాకు ప్రభుత్వంలో సలహాదారు పదవి రావడంతో నేను ఎథికల్గా మంచిది కాదు, 2 పదవులు ఉండడం సరైనది కాదు అని భావించిన కాబట్టి నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ప్రభుత్వం లేను. అదొక 2011 నుంచి 19 8 సంవత్సరాల పాటు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, అధ్యక్షుడిగా పనిచేసిన. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలేమో అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత కూడా ఈ 2 రాష్ట్రాలు సంఖ్యాపరంగా చాలా బలమైనవి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా అంటే జిల్లా పత్రికలు రావడం ఎందుకు కారణమా, లేదా జిల్లా పత్రికలు కావచ్చు, తర్వాత నెట్వర్క్ అనేది, రిపోర్టింగ్ నెట్వర్క్ అనేది ఒకప్పుడు ఎట్లా ఉండేది మీకు తెలియంది కాదు, మీరు జిల్లాల నుంచి వచ్చినారు. నేను ఒక జిల్లా కొంచెం పనిచేసిన వాడిని. అప్పట్లో ఒక స్టాఫర్ ఒకడు ఉంటే ఉండేది, మహా అయితే ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక్కొక్క జిల్లాలో ఒక దినపత్రికకు వందల సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు. మినిమం ఒక పత్రిక, మధ్య తరహా పత్రిక కూడా కనీసం 200 మంది జర్నలిస్టులు, అంటే మండల స్థాయి, ప్రతి మండల స్థాయి, ప్రతి గ్రామ స్థాయి. ఇది కూడా ఎందుకు జరిగింది, ఈ మండల స్థాయిలో విలేకరులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ కూడా ఏపీయూడబ్ల్యూజే కారణంగానే వచ్చింది. అదే ఏపీడబ్ల్యూజే సాధించుకున్నదే అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూర్యాపేటలో మన రాష్ట్ర మహాసభ జరిగితే అక్కడ ఆయన చేత దాన్ని ఒప్పించుకున్నాం. అప్పుడు ఆయనతో జయించింది ఒకటి ప్రెస్ అకాడమీ ఏర్పాటు, దానికి శ్రీనివాసరెడ్డి గారిని తొలి చైర్మన్ చేయాలి. మూడవది మండల జర్నలిస్టులకు, మండల స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలి, బస్ పాస్ సౌకర్యం కల్పించాలి. ఈ 3 తర్వాత హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా ఒక స్థలానికి సంబంధించి కూడా ఆయన అప్పుడు హామీ ఇచ్చినారు. ఇట్లా ఈ యూనియన్ అంటే ఇటీవలి కాలంలో రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు యూనియన్లను పట్టించుకోవడం లేదు, కానీ అప్పట్లో యూనియన్లను కూడా చాలా గౌరవించేవాళ్ళు. యూనియన్లో ఒక డిమాండ్ తీసుకొని పోతే వీళ్ళు ఇదేం సొంతానికి చేసుకోవడం లేదు, వీళ్ళేం స్వార్థంతో రాలేదు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా చాలా సానుకూలంగా స్పందించేవాళ్ళు, తప్పనిసరిగా సాయం చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే 5 ఏళ్ల 3 మాసాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంది. అది జర్నలిస్టులకు స్వర్ణయుగం ఈ రాష్ట్రంలో. చాలా డిమాండ్లు సాధించుకోగలిగారు. చాలా డిమాండ్లు. నిజంగా కూడా సంఘం చాలా, ఆయన చాలా స్నేహంగా ఉండేవాడు సంఘంతో. ఆయన చాలా, మనం ఏదైనా ఒక డిమాండ్ తీసుకొని పోతే తప్పనిసరి, నిజానికి ఆయనైతే మేము 2005లో ఏలూరులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు నిర్వహించి ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసినారు. అదేమిటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత అనేది లేదు. వాళ్ళ వద్దు నువ్వు అని చెప్పి రేపు ఇంకోటి పెట్టుకునే పరిస్థితి ఉన్నది. ఏమిటి చేయడం, వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, సరైన వేతనాలు లేవు అని చెప్పినప్పుడు ఆయన తనంతట తానుగా మనం చేసిన ప్రతిపాదనని చేసి ఒక డెసిగ్నేటెడ్ కోర్టు ఏర్పాటు చేయించినాడు ఆయన. అంటే ఇక మీరు ఎవరికి లేబర్ కమిషనర్ దగ్గరకో ఇంకోటి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. మీరు ఫలానా పత్రికకు ఇంతకాలం పనిచేసినారనడానికి ఏ ఆధారమైనా, ఒక మనీ ఆర్డర్ స్లిప్ రసీట్ అయినా, లేకపోతే సంపాదకుడి దగ్గర నుంచో సంపాదక వర్గంలోని ఎవరి దగ్గర నుంచి అయినా ఒక లేఖ వచ్చినా, లేకపోతే ఏ విధమైన
మీకు టెలెక్స్ కార్డు ఉన్నా, టెలిగ్రామ్ కార్డు ఉన్నా, ఏ విధమైన ఆధారం చిన్నదున్నా మీరు వెళ్ళి ఆ డెసిగ్నేటెడ్ కోర్టులో కేసు వేసుకోవచ్చు. నన్ను ఉద్యోగాలను తీసేసినారు అని చెప్పి. అంత పకడ్బందీ కోర్టు పెట్టినాడు ఆయన. కానీ అది ఎవరు వాడుకోలేదు. ఇప్పుడుందా అసలు? ఇప్పుడు ఇప్పుడు అది అయిపోయాయి. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకా అది కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఆ రోజుల్లో కూడా ఎందుకంటే ఏమవుతున్నది ఇప్పుడు మనం కూడా ఎట్లా అయిపోయిందంటే జర్నలిస్టులు కూడా ఇవాళ ఉద్యోగం పోతే వెంటనే రేపు పోయి ఇంకో చోట ఎక్కడో అంతే. చేరిపోతున్నాను తప్ప నన్ను ఎట్లా తీసేస్తావు అని పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అది పోయింది పూర్తిగా. అది అసలు వీళ్ళు ఒక ఉద్యోగంగా భావిస్తున్నా లేదా ఇక అది కూడా రకరకాలుగా తయారైపోయింది. ప్రశ్నార్థకంగా తయారైంది. చాలా విమర్శలు వస్తూ ఉన్నవి. జర్నలిస్టులు నిజానికి వాళ్ళ మీడియా మీద ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి చూడండి మీరు. ఈ మన పెద్ద దగ్గరే కాదు, దేశంలో ఎక్కడ పోయినా కూడా జర్నలిస్టులు అనేసరికి వీళ్ళు బ్లాక్మెయిలర్లు, లేకపోతే వీళ్ళు డబ్బులు సంపాదించడానికి వృత్తిలోకి వచ్చినారు అని విమర్శించే వాళ్ళ ఇది ఎక్కువైపోయింది కదా. అంటే అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందా? కొన్ని రాష్ట్రాల్లో మినహాయింపు ఏమన్నా? దాదాపుగా అంతటా దేశంలో అట్లనే ఉంది. ఎక్కడ మినహాయింపు లేదు. దాదాపుగా అట్లే ఉంది. పర్టికులర్గా ఈ సోషల్ మీడియా పేరుతో, యూట్యూబర్ల పేరుతో వచ్చి కొంతమంది అందరూ అట్లుంటారని అన్నాను నేను. వృత్తిపరమైన నైపుణ్యం గలవారు, నిబద్ధత కలిగిన వాళ్ళు వచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టినా, యూట్యూబ్ ఛానల్ పెట్టినా దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే స్వతంత్రంగా పాత్రికేయత అనేది బ్రతికి ఉండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి. కానీ ఆ పేరు మీద జర్నలిజం వృత్తికే మచ్చ తెచ్చే విధంగా అసత్యాలు, అర్ధసత్యాలు, లేకపోతే బ్లాక్మెయిల్ చేసే పనులు, లేదా వ్యక్తుల ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉండడము, భాష విషయంలో చాలా న్యూనతాపరమైన విధమైన ఇవి చేయడము, ఇట్లాంటి కారణాలేనేమో. అవన్నీ కూడా వృత్తిని పూర్తిగా ఒక అప్రతిష్ట పాలు చేసే. కొంతమందికి అనిపించవచ్చు సోషల్ మీడియాని విమర్శించొద్దు, సోషల్ మీడియాలో స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉంటుంది, రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది, వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది, కాబట్టి దాన్ని అలౌ చేయాలంటే అలౌ చేద్దాం. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ అయినా, వాక్ స్వాతంత్రం అయినా ఎక్కడి వరకు? దానికి ఏం పరిమితులు ఉండవా? ప్రతి దానికి పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి మనం మెసులుకున్నట్టయితే ఎవరు వచ్చి మనల్ని ప్రశ్నించే పరిస్థితి ఉండదు, ఎవరు మనం వేలు పెట్టి చూపించే పరిస్థితి ఉండదు. మేము 2005లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు మనము సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అని ఢిల్లీలో ఉంది, వారు ప్రెస్ అకాడమీ కలిసి మేము జాతీయ స్థాయిలో ఒక హైదరాబాద్లో పెద్ద సెమినార్ పెట్టినాం. దాని హెడ్లైనే ది న్యూస్ మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా. జైపాల్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిగా ఆయన ముఖ్య అతిథిగా వచ్చినారు. ఈనాడు అధిపతి రామోజీరావు గారు కీనోట్ అడ్రస్ ఇచ్చినారు. తర్వాత అప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న జిఎన్ రే కానీ, ఎంజే అక్బర్ కానీ, కుల్దీప్ నయ్యర్ కానీ, రాజ్దీప్ సర్దేశాయ్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా జాతీయ స్థాయిలో పేరుగాంచిన జర్నలిస్టులంతా వచ్చి మాట్లాడినారు ఆ సదస్సులో. అందరూ చెప్పినారు, మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనను మనం నియంత్రించుకోకపోతే, స్వీయ నియంత్రణ లేకపోతే ప్రభుత్వాలు వచ్చి మన మీద నియంత్రణలు పెడతాయి, చట్టాలు తీసుకొస్తాయి, అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి వస్తుంది, అప్పుడు అరిచి అప్పుడు బాధపడి లాభం లేదు, ముందే మనని మనం కరెక్ట్ చేసుకోవాలి, మనం గీత దాటుతున్నాం అని చెప్పినాయి. అప్పటికి ఇంకా సోషల్ మీడియా రాలే, 2005 నాటికి. అప్పటికి ఇంకా పత్రికలే ఉన్నాయి, అప్పుడప్పుడే న్యూస్ ఛానల్స్ వస్తున్న రోజులు అవి. ఆ రోజుల్లోనే అందరూ ఏకాభిప్రాయంతో చెప్పినారు ఏమిటంటే స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం పత్రికలకు, మీడియాకి. అది లేకపోతే ప్రభుత్వాలు ఇంకో వ్యవస్థ వచ్చి మనం నియంత్రించి మన నియంత్రణ కోసం చట్టాలు తీసుకొస్తే అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు అని చెప్పినారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చే ఆలోచనలో ఉందనేది ఈ మధ్య ప్రచారం జరుగుతుంది. ఏమైనా చేయొచ్చు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు, నేను మీకు చెప్పినట్టుగా జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో వచ్చిన ఇవన్నీ కూడా ప్రెస్ కౌన్సిల్ను నిర్వీర్యం చేసినారు. తర్వాత చట్టాలు, వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కూడా తీసేసి దాదాపు చాలా చట్టాలని రద్దు చేసి ఒక 4 లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చినారు. ఆ లేబర్ కోడ్స్లోని అందరం వస్తాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక లారీ డ్రైవర్ కావచ్చు, ఒక వర్కింగ్ జర్నలిస్ట్ కావచ్చు, ఒక రిక్షా పుల్లర్ కావచ్చు, ఒక కూలీ కావచ్చు, అందరికీ ఒకే రకమైన వర్తించేట్టుగా. మీరు వాళ్ళకంటే భిన్నమా అంటే మనం ఏం భిన్నం కాదు. కానీ ఏం చెప్తున్నా అంటే మనకు
స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా జర్నలిజానికి ఒక గౌరవం ఉండేది, జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైన ఇది చూపించేవాళ్ళు. అవన్నీ కూడా పోతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఆ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగానే మన జాతీయ సంఘం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇతర సంఘాలతో కలిసి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ సోషల్ మీడియాలో ఏర్పాటు చేసుకున్నాయి. ఇది కూడా కొంత దురలక్షణం అనొచ్చా? ఎవరికి వాళ్ళు ఇప్పుడు అదే జరుగుతున్నది. ఒక్కొక్క రాజకీయ పార్టీ సోషల్ మీడియా తన పార్టీకో సోషల్ మీడియానే కాకుండా ఈ డిజిటల్ దీనిలో యూట్యూబ్ ఛానళ్లను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి, డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిస్తున్నాయి. దీంతో ఏమవుతుంది, రాజకీయ పక్షాల మధ్య వైషమ్యాలకు ఉపయోగపడే విధంగా తయారవుతున్నాయి డిజిటల్ ప్లాట్ఫామ్ అంతా కూడా. అది ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద ఈ పార్టీ బురద జల్లుకోవడానికి, విమర్శించుకోవడానికి, వాళ్ళని అప్రతిష్ట పాలు చేయడానికి ఉపయోగపడుతున్నది తప్ప అది ఆరోగ్యకరమైన జర్నలిజం అయితే కాదు. అనారోగ్యకరమైన జర్నలిజాన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి అసలు దాన్ని జర్నలిజమే అనకూడదు, రాజకీయ పార్టీలే ప్రోత్సహిస్తున్నాయి అనొచ్చా? రాజకీయ పార్టీలు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. కొన్ని పార్టీలు కొన్ని వందల ఛానల్ నడుపుతుందట ఒక పార్టీ, వాళ్ళ నెలకు కోట్ల రూపాయల బడ్జెట్. ఇట్లా ఉంటే మరి ఆ డబ్బు తీసుకొని యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారు తప్ప వ్యతిరేకంగా ఉండరు కదా. వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకు ఎందుకు డబ్బు సాయం అవుతుంది? సో అందుకని పూర్తిగా పలసనైపోతున్నాం మనం, మంచిది కాదు. అయితే ఇది జర్నలిజం పేరు మీద జరుగుతున్నది కానీ ఇది జర్నలిజం కాదు అనేది నా అభిప్రాయం. నేను మొదటి నుంచి కూడా మాట అంటున్నా, చాలామంది విభేదిస్తారు నాతో. సోషల్ మీడియా అని అనకూడదు, దాన్ని సోషల్ ప్లాట్ఫామ్ అనండి. ఓ వేదిక మీదకి వచ్చి ఎవరైనా ఏమైనా మాట్లాడిపోవచ్చు. ఇప్పుడు నేను ఒక సభ జరుగుతుంది, ఆ సభలో వేదిక మీదకి పోయి నేను ఏమైనా మాట్లాడవచ్చు. కానీ నేను ఒక బాధ్యత గల దినపత్రికలో పనిచేస్తూ ఉంటే, సంపాదకుడిగా కావచ్చు, విలేకరిగా కావచ్చు, ఇంకో పదవిలో కావచ్చు, ఆ పత్రికలో అంత బాధ్యతారహితంగా రాయలేను కదా. అట్లా ఆ తేడా ఉంటుంది. కాబట్టి దాన్ని సోషల్ ప్లాట్ఫామ్ అనండి, మీడియా అనకండి అని చెప్తున్నాను నేను. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు తీసుకొచ్చి దానిలో పారబోస్తూ ఉంటే దాన్ని మీడియా అని ఎట్లా అంటారు? మీడియా అనేదానికి కొన్ని గేట్ కీపింగ్ వ్యవస్థలు ఉంటాయి. గేట్ కీపింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా గేట్లోకి ఎవడబడతాడు చూసుకోవడానికి వీల్లేదు కదా. ఏ వార్త పడితే ఆ వార్త రావడానికి వీల్లేదు కదా పత్రికలో. ఎక్కడో దగ్గర గేట్ కీపింగ్ అనేది జరగాలి. గేట్ కీపింగ్ అంటే నియంత్రణ కాదు, అది సరైన వార్త కాదా అని చూడగలిగిన వాళ్ళు మళ్ళీ మన జర్నలిస్టులే ఉంటారు అక్కడ. అట్లా ఉండాలి. అది లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది రాసేస్తాం, ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏ భాష పడితే ఆ భాష వాడతాం. ఇంకోటి చాలా అన్యాయమైనది ఏమిటంటే, ఇవాళ రేపు వస్తున్న కొత్త ట్రెండ్ ఇది. యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో వీటిలలో వాటిని థంబ్ నెయిల్స్ అంటున్నారు. ఆ థంబ్ నెయిల్స్కు లోపల ఉండే సమాచారానికి సంబంధం ఉండదు. సంబంధం లేకపోవడమే కాకుండా అవతలి వాళ్ళ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉండేది, వాళ్ళను అవమానించే విధంగా ఉండే థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. సోనియా గాంధీ గారు, వారి పట్ల రాజకీయంగా విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు, వారిని రాజకీయంగా విభేదించవచ్చు, లేదా వారిని వ్యక్తిగతంగా కూడా మీకు విభేదం ఉండొచ్చు. కానీ ఆల్ సైడ్ అండ్ డన్, ఆమె నెహ్రూ గాంధీ కుటుంబంలోంచి వచ్చింది, రాజీవ్ గాంధీ భార్య, అత్తను పోగొట్టుకున్నది, భర్తను పోగొట్టుకున్నది, త్యాగాలు చేసింది, తాను ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసింది, పివి నరసింహరావును ప్రధానమంత్రిని చేసింది. ఏం చేసినా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఆమె కారణమైంది. అట్లాంటి ఆమె గురించి ఒక సోషల్ మీడియాలో ఈ మధ్య ఆమెకు అనారోగ్యం 80 ఏళ్ళు దాదాపుగా వస్తున్న అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చేరితే సోనియా గాంధీకి ఆ జబ్బే. అది ఎట్లా చెప్పండి, ఎంత అవమానకరమైన ఇది. అది ఆవిడకు వృద్ధాప్య కారణంగా ఏ శ్వాస సంబంధమైన వ్యాధో, లివర్ సంబంధం ఇంకేదైనా రావచ్చు ఉండొచ్చు. కానీ నువ్వు పెడుతున్న థంబ్నెయిల్ ఏమిటి అంటే, అది చూడగానే ఏం జబ్బు సోనియా గాంధీకి అని నువ్వు సంచలనం అన్నాడు, లోపడిపోయి చూడాలి. చూస్తే మొత్తం వీడియో చూసిన వాళ్ళు ఏం కనిపించదు. ఆమెను మామూలుగా అనారోగ్యం కారణంగా
ఆమె ఇప్పటికి చాలాసార్లు ఆసుపత్రి పాలైనారు. ఇప్పుడు మళ్ళీ రాత్రి ఆమెకు బాగాలేకపోతే తీసుకుపోయి ఆసుపత్రిలో చేర్చినారు. ఇట్లాంటివి ఉంటాయి వివరాలు అందులో. ఏమిటి చెప్పండి? ఇట్లాంటివి ఒకటి కాదు, వందల వేల ఉదాహరణలు చెప్పగలను నేను. ఇట్లాంటివి ఉండడం వల్లనే అక్రిడేషన్ కార్డులు కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి ఏర్పడింది అనుకుంటా. ఇప్పుడు వాళ్ళందరికీ అక్రిడిటేషన్లు ఎట్లా ఇస్తారు? ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థలో దానికి ఇదిగా పనిచేస్తున్నప్పుడు కదా ఇట్లాంటి వాటికి వీళ్ళందరినీ జర్నలిస్టులుగా ఎట్లా పరిగణిస్తుంది? అందుకే ముఖ్యమంత్రి ఆ విషయంలో ముఖ్యమంత్రి సరే, ఆయన వాడుతున్న భాష పట్ల అభ్యంతరం ఉండొచ్చు మనకు, ఆయన శాసనసభ వేదిక మీద కానీ బయట కానీ మాట్లాడుతున్నప్పుడు ఆయన వాడిన భాష పట్ల అభ్యంతరం ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి. అది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ పనితీరు, వాళ్ళ రాజకీయాలు నడుపుతున్న పద్ధతి, వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు, వాటి మీద విమర్శలు ఉంటే విమర్శలు చేయాలి. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతని భార్యనో అతని కూతురునో అతని కుటుంబ సభ్యులనో అవమానించే విధంగా మీరు వార్తలు రాస్తామంటే చూపిస్తామంటే ఎట్లా? ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఒక కేటీ రామారావు మీదనో, హరీష్ రావు మీదనో, ఇంకో కవిత మీదనో, లేక కేసీఆర్ మీదనో వాళ్ళకు వ్యతిరేకంగా అసభ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల బాడీ షేమింగ్ దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అధ్వాన్నంగా అవమానకరంగా ఈ థంబ్నెయిల్స్ పెట్టడం లేదా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సహించాల్సి, అసలు మనం దాన్ని వ్యతిరేకించాలి. ముఖ్యమంత్రి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మనమే వ్యతిరేకించాలి అట్లాంటి వాటిని. ఇప్పుడు మీరు ఈ ఛానల్ నాది, మీరు ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు నాది, మీరు రికార్డ్ చేసినాక దీన్ని మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను ఏదైనా తప్పు మాట్లాడితే, పొరపాటు మాట్లాడితే, లేదా నా భాష ఏమన్నా అసభ్యకరంగా ఉంటే మీరు దాన్ని ఎడిట్ చేసుకుంటారు. ఆ బాధ్యత ఉంటుంది కదా. ఉంటుంది ఖచ్చితంగా. ఒక ఛానల్ ఎడిట్ చేసుకునే సౌలభ్యం ఉండి ఎడిట్ చేసి వదిలిన వీడియోలోనే ముఖ్యమంత్రిని నేను హత్య చేస్తాను ఒకటితో అనిపించేంత ఇది, ముఖ్యమంత్రిని వాడరాని భాషలో అసభ్యంగా అసభ్య పదజాలను ఉపయోగించి ముఖ్యమంత్రి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు కోరుకున్నా కోరుకోకపోయినా ప్రజలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీరు దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉండి సౌలభ్యం ఉండి కూడా చేయకపోతే ఏమనుకోవాలి? మిమ్మల్ని మీరు కావాలని రెచ్చగొట్టడానికి చేస్తున్నారు. మీ మీద ఎందుకు కేసు పెట్టొద్దు? అట్లా కేసు పెట్టి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తే వ్యతిరేకించినందుకు మనం జర్నలిస్ట్ ద్రోహులం అంటే ఎట్లా? అది వాళ్ళు జర్నలిస్టులు ఎట్లా అవుతారు? పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు. అట్లా అనుకున్న అభ్యంతరం లేదండి, అట్లాంటివి పోవాలి. లేకపోతే మాత్రం ఇప్పటికే చాలా ఏమంటారు అవమానకరంగా తయారవుతున్న వృత్తి, జర్నలిజం వృత్తి మరింత అభాసు పాలు కావడానికి, మరింత అప్రతిష్ట పాలు కావడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. అట్లాంటిది మనమైతే అంగీకరించకూడదు. ఈ తరం అయిపోయింది, కొత్త తరం వస్తున్నది, మీరు అంగీకరిస్తే ఏమిటి, అంగీకరించకపోతే ఏమిటి అంటే మనం చేయగలిగింది ఏం లేదు. దాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. అట్లాంటి ఇంకొక ప్రమాదకరమైన ధోరణి ఏంటంటే ఏఐ టూలు వినియోగించి వాళ్ళు మాట్లాడిన సందర్భం ఏంటో కానీ భాష సబ్జెక్ట్ మార్చేసి చాలా చాలా ప్రమాదం అండి అది. మీరు చూస్తే ఇప్పుడు మీరు సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇంకోటి కానీ చాలా వచ్చినాయి ఇవన్నీ ప్లాట్ఫామ్స్. అట్లా పోతే స్త్రీల పట్ల ఎంత ఇప్పుడు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, బ్రహ్మాండం, ఇంకేదో అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల ఎంత ప్రయోజనం ఉందో అంతకు 1000 రెట్లు ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం అయితే ఇప్పుడు కనిపిస్తుంది మొదలు. అంటే ఇవాళ నేను మాట్లాడుతూ ఉంటే నా మాటల్ని మార్చి ఇవ్వచ్చు. మీకు నా మీద కోపం ఉంటే పోయి నేను మాట్లాడిన దాన్ని నా వీడియో చూపించి నా మాటలు వేరే నా గొంతుతోటే వినిపించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఇది ఇస్తున్నది. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసినట్టుగా చూపించేది, వాళ్ళిద్దరు ఎన్నడూ కలుసుకుని ఉండరు, ఎవరు వాళ్ళకన్నా పరిచయం కూడా ఉండదు, వాళ్ళిద్దరిని కలిపి ఇట్లాంటివి అనేకం వస్తున్నాయి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా వీటిని వ్యతిరేకించాలి.
ఇట్లాంటివి జరగకుండా ఉండడం కోసం ఏం చేయాలనేది ప్రభుత్వాలు ఆలోచించాలి, మనం ఆలోచించాలి. ప్రభుత్వాలు చట్టాలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఎట్లా చేయాలి, ఎట్లా అంటే ఆచరణ ప్రధానం. ప్రజల్లో కాన్షియస్నెస్, చైతన్యం ఎట్లా తీసుకురావాలి వీటి విషయంలో. ఇవాళ ఎవరికో జరగవచ్చు, రేపు నీ కుటుంబంలోనే. ఇప్పుడు మీరు ఇవాళ చూసినట్టేది నేను ఎంత పెద్ద ప్రమాదం అంటే ఇది మన ఇళ్లలో, మీ ఇళ్లలో కూడా ఉంటారు పిల్లలు. 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లల దగ్గర నుంచి అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి. అవును. వాళ్ళు వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయి ఉన్నారు. వాళ్ళు వీడియోలలో మాట్లాడుతుంటారు స్నేహితులతో, లేకపోతే వీడియోలో చర్చలు జరుగుతుంటాయి, లేదా వాళ్ళు ఇంకేదో చూస్తూ ఉంటారు యూట్యూబ్లో. వాటిలో ఎంత ప్రమాదకరం ఇది. ఆ వయస్సులో వాళ్ళ మీద పడే ప్రభావం దీనివల్ల, లేదా వాళ్ళను ఉపయోగించి ఎవడైనా బయటవాడు ఏమైనా చేయడం అనేది, ఇదంతా చాలా పెద్ద విపత్తు అండి ఇది. దీని గురించి ఆలోచించాలి. మనం ఏదో బ్రహ్మాండంగా టెక్నాలజీ ఇదైంది. మనకు కొంతమంది ఉంటారు రాజకీయాల్లో కూడా, ఏదో టెక్నాలజీ పేర్లు 4 మాట్లాడేసి అంతా నేనే చేసిన, టెక్నాలజీ నేనే తీసుకొచ్చిన అని మాట్లాడే నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా, అట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి వాటిని ఎంత వీలైతే అంత జాగ్రత్తగా వాటిని ఉపయోగించాలి. ఎంత వీలైతే అంత కట్టడి జరగాలి వాటి మీద, లేకపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. ఇదండి దేవులపల్లి అమర్ గారి ప్రస్థానం, వారి అభిప్రాయాలు, ప్రస్తుతం ఉన్న మీడియా పట్ల వారు అనుసరించాల్సిన ధోరణులను మనకు వివరించారు. వారి అనుభవాల రీత్యా మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది, ఎందరికో నేర్పాల్సిన అవసరం ఉంది. వారి అనుభవాలను మీతో పంచుకున్నందుకు, మనతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. నమస్తే. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.